బెంగాల్ ముఖ చిత్రం మార్చిన సర్ 91 లక్షల ఓట్ల తొలగింపు మమత పతనానికి ఇదే కారణమా? పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో 2026 ఎన్నికలకు ముందు ఒకే ఒక ప్రక్రియ రాష్ట్ర రాతని మార్చేసింది. అదే సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ స్పెషల్ రివిజన్ ప్రక్రియ బెంగాల్లో రాజకీయ తుఫాన్ను సృష్టించింది. ఎందుకంటే ఈ ప్రక్రియలో ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 91 లక్షల ఓట్లు తొలగించారు. ఇది కేవలం టెక్నికల్ ప్రాసెస్ కాదు, ఇది బెంగాల్ ఎన్నికల ఫలితాలనే తలకిందులు చేసిన గేమ్ చేంజర్ అని చెప్పాలి. సర్ ప్రక్రియ 2025 నవంబర్లో ప్రారంభమైంది. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వారి పేర్లు, సరైన అడ్రస్, ఆధారాలు లేని ఓట్లను తొలగించారు. ఫలితంగా 2025 అక్టోబర్లో 7,66,00,000 ఉన్న ఓటర్ల సంఖ్య రివిజన్ తర్వాత 6,75,00,000కు పడిపోయింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ ప్రక్రియ చాలా స్ట్రిక్ట్గా జరిగింది. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్ళి వెరిఫికేషన్ చేశారు. వలస వెళ్ళిన వారు, డాక్యుమెంట్లు సరిగ్గా లేని వారు, ఒకే పేరుతో 2 చోట్ల ఓట్లు ఉన్నవారు అందరి ఓట్లు తొలగించారు. ఇదే విషయాన్ని బీజేపీ బోగస్ ఓట్లు తొలగించారంటూ సమర్థించింది. కానీ అధికార పార్టీ టీఎంసీ మాత్రం ఇది ప్రజాస్వామ్యంపై దాడి అంటూ తీవ్రంగా మండిపడింది. ఇప్పుడు బెంగాల్లో చర్చ ఏంటంటే టీఎంసీ ఓటమికి అసలు కారణం సర్నా? ఎందుకంటే ఎక్కువ ఓట్లు తొలగించిన ప్రాంతాలు మైనారిటీ ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలే. ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, ముర్షిదాబాద్, మాల్దా, నదియా వంటి సరిహద్దు జిల్లాల్లో లక్షల సంఖ్యలో ఓట్లు తొలగించారు. ఇవి టీఎంసీకి బలమైన కోటలు. టీఎంసీ వాదన ప్రకారం తొలగించిన ఓట్లలో చాలా తమ ఓటు బ్యాంకే అని చెబుతుంది. అయితే బీజేపీ మాత్రం బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు ఓట్లు తొలగించామని అంటుంది. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే మహిళా ఓటర్ల నిష్పత్తి కూడా తగ్గింది. అంటే మమతా బెనర్జీకి బలంగా నిలిచే మహిళా వర్గంలో కూడా ఓట్లు తగ్గాయనట. ఇలా 91 లక్షల ఓట్లు తొలగిపోవడం ఎన్నికల ఫలితాలపై పెద్ద ప్రభావం చూపిందా? అసలు బెంగాల్ రాజకీయాలను సర్ మార్చేసిందా? ఇప్పుడు దేశం మొత్తం వింటున్న ప్రశ్న ఒకటే, బెంగాల్లో టీఎంసీ పతనం వెనుక అసలు కారణం ఇదేనా? మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.